మీ పిల్లలు మ్యాథ్స్ సైన్స్ లో డల్ గా ఉన్నారా? 100% మార్క్స్ కావాలంటే ఆన్లైన్ ట్యూషన్ ట్యుటోరిక్స్ లో జాయిన్ అవ్వండి. భారతదేశం జాక్పాట్ కొట్టబోతుంది. ముఖ్యంగా ఆయిల్ రిజర్వ్స్ విషయంలో అతి పెద్ద జాక్పాట్ కొట్టబోతుంది. ఇది గనక అధికారికంగా ప్రకటన చేసేందుకు కొంత సమయం పడుతుందని చెప్పని కేంద్ర వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఇటీవల చేసినటువంటి ఒక ప్రకటన సంచలనమే రేకెత్తిస్తుంది. భారతదేశానికి సంబంధించి అతిపెద్ద ఆయిల్ రిజర్వ్ అంటే చమురు నిక్షేపాలు అండమాన్ తీరంలో కనుగొన్నట్టుగా ఆయన చెప్తున్నారు. ఇది గయానా సైజ్డ్ నిక్షేపం అవుతుందనేటువంటి ప్రకటన చేస్తున్నారు. అంటే దాదాపుగా 11 మిలియన్ బ్యారల్స్ ఒక రోజుకి తీసేటువంటి అవకాశం ఉన్నటువంటి అతిపెద్ద రిజర్వ్ అవుతుంది. ఇప్పటివరకు మన దేశం పైన ఉన్నటువంటి ఆయిల్ ఇంపోర్ట్స్ పైన 25% రిలీఫ్ దొరికేటువంటి అవకాశం ఉంటుంది. అసలు ఏంటిది, ఎక్కడ ఉంది, ఏం జరుగుతుంది, ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి చేసినటువంటి ఒక ప్రకటన ఇప్పుడు అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఓన్లీ ఏ మ్యాటర్ ఆఫ్ టైమ్ బిఫోర్ వీ ఫైండ్ ఏ బిగ్ గయానా ఇన్ ద అండమాన్ సీ. అండమాన్ సీలో ఒక భారీ గయానా సైజు నిక్షేపాలను, అంటే గయానా అనేది ఇటీవల కాలంలో లేటెస్ట్గా 2015లో కనుగొన్నటువంటి అతిపెద్ద చమురు నిక్షేపం. ఈ చమురు నిక్షేపం ఏంటంటే ప్రపంచంలోనే 17వ అతిపెద్ద చమురు నిక్షేపం అనేటువంటి మాట చెప్తున్నారు. 17 బిలియన్ బ్యారల్స్ పెట్రోలియం నిక్షేపాలు గయానా తీరంలో ఉన్నట్టుగా చెప్తున్నారు. గయానా అంటే బ్రిటిష్ గయానా అని చెప్పని అంటాం మనం. చాలా కాలంగా గయానా అనే పేరుని బ్రిటిష్ గయానా అనే పేరుతో వింటూ ఉంటాం. ఇటీవల కాలంలో ఇది స్వతంత్ర దేశంగా దక్షిణ అమెరికాలో ఉన్నటువంటి కీలకమైనటువంటి అట్లాంటిక్ సముద్ర తీరంలో ఉండేటువంటి దీవి ఇది. కరేబియన్ ఐలాండ్స్లో ఒకటిగా కూడా చెప్తున్నారు. సో ఈ గయానాలో బయటపడినటువంటి ఆయిల్ నిక్షేపాలు, ఈ గ్రీన్ మార్క్ ఉన్నవన్నీ కూడా ఆయిల్ నిక్షేపాలు అనమాట. గతంలో ఎప్పుడు కూడా బయటపడలేదు. ఇవి 17వ స్థానంలో ఉంది అతిపెద్ద నిక్షేపాల కింద చెప్పేటువంటి ఈ గ్రీన్ మార్క్ ఉన్నటువంటివన్నీ కూడా ఆయిల్ నిక్షేపాలు ఉన్నట్టుగా గుర్తించారు. ఇక్కడ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ తీస్తే కనుక గయానా ప్రపంచంలోనే రిచెస్ట్ కంట్రీస్లో ఒకటిగా మారబోతుంది అని చెప్పని ఆర్థికవేత్తలు అంచనా వేస్తారు. అంటే టోటల్ ఎకానమీని మార్చేసేటువంటి రీసెర్చ్ కింద దీన్ని మనం చూడాలి, ఒక ఇన్వెన్షన్ కింద దీన్ని మనం చూడాలి. అదే తరహాలో అండమాన్ ఐలాండ్స్ గురించి మనకు తెలుసు. భారతదేశానికి తూర్పు కొసన ఉన్నటువంటి ప్రాంతం. నిజానికి భారతదేశం కంటే కూడా థాయిలాండ్, బర్మా, మయన్మార్ ఆ దేశాలకి సమీపంగా ఉండేటువంటి ప్రాంతంగా మనం దీన్ని చూస్తాము. అండమాన్ ఐలాండ్స్, ఈ అండమాన్ ఐలాండ్స్ని ఇప్పుడు అన్వేషించేటువంటి క్రమంలో దీని తీరంలో ఉన్నటువంటి సముద్రం మొత్తాన్ని కూడా అండమాన్ సీ అంటారు. సో ఈ అండమాన్ సీ పరిసర ప్రాంతాల్లో చేసినటువంటి అన్వేషణల్లో అద్భుతమైనటువంటి విషయం బయటకు వచ్చింది. భారతదేశానికి సంబంధించి అతిపెద్ద ఆయిల్ రిజర్వ్ ఇక్కడ ఉన్నట్టుగా భావిస్తారు. ఇంకోటి ఏంటంటే హర్దీప్ సింగ్ పూరి ప్రస్తుతం పెట్రోలియం శాఖ మంత్రిగా ఉన్నారు. గతంలో ఆయన ఐఏఎస్ ఆఫీసరు, ఓఎన్జీసీ లాంటి సంస్థలను లీడ్ చేసినటువంటి వ్యక్తి. కృష్ణా గోదావరి బేసిన్ ఆయిల్ రిజర్వ్స్ని కనుగొనడం, దాన్ని అనౌన్స్ చేసినటువంటి టీంలో కూడా ఆయన ఒక కీలక పాత్రధారి, దాన్ని లీడ్ చేసినటువంటి వ్యక్తి. ఇప్పుడు పెట్రోలియం శాఖకి నేతృత్వం వహిస్తున్నారు. పెట్రోలియం శాఖ గత 10 ఏళ్లలో అంటే 2016 నుంచి వరుసగా దేశవ్యాప్తంగా చమురు నిక్షేపాలపైన పెద్ద ఎత్తున అన్వేషణలు చేస్తోంది. ఓఎన్జీసీ కావచ్చు, ఇతర ప్రైవేట్ సంస్థలతో కూడా కలిసి ఈ కొలాబరేషన్స్ ద్వారా ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారు. సో ఇప్పుడు చెప్తున్నటువంటి మాట ప్రకారం ఏంటంటే ఆయన చేసిన విశ్లేషణ ఒకసారి మనం గమనించి చూస్తే ఆయన చేసినటువంటి ప్రకటనలోనే సారాంశం ఉంది. వెన్ ఐ మేడ్ ది స్టేట్మెంట్ అబౌట్ ద కృష్ణా గోదావరి బేసిన్, అంటే అప్పట్లో ఆయన అది రీసెర్చ్ టీం మొత్తాన్ని కూడా ఆయన లీడ్ చేశారు. ఎట్ దట్ పాయింట్ ఇన్ టైమ్ దట్ వాజ్ వన్ ప్లేస్. నౌ వీ హ్యావ్ ఫైండ్ గ్రీన్ షూట్స్ ఆయిల్ అండ్ సెవరల్ అదర్ ప్లేసెస్. సో చాలా చోట్ల భారతదేశంలో ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాల్లో చమురు నిక్షేపాలకు సంబంధించినటువంటి ఆనవాళ్ళను కనుగొన్నట్టుగా చెప్తున్నారు. ఐ థింక్ ఇట్స్ ఓన్లీ ఏ మ్యాటర్ ఆఫ్ టైమ్ బిఫోర్ వీ ఫైండ్ ఏ బిగ్ గయానా ఇన్ ద అండమాన్ సీ. సో దట్ ఈజ్ వర్క్ ఆన్గోయింగ్. అంటే ఈ వర్క్ కంటిన్యూ అవుతుంది. కంటిన్యూ అయిన తర్వాత అతి త్వరలోనే ఇది బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఒక్కసారి చూద్దాం అండమాన్ సముద్ర తీర ప్రాంతం ఏ విధంగా ఉంది, ఈ సముద్ర తీర ప్రాంతంలో జరిగేటువంటి ఎక్స్కవేషన్స్. ఎందుకంటే ఈ అండమాన్తో కంటిన్యూ అయ్యి ఉండేటువంటి ప్రాంతాలు దగ్గరగా మయన్మారు, థాయిలాండ్ దేశానికి సంబంధించినటువంటి ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి. కానీ అండమాన్ ఐలాండ్స్, ఈ చిన్న చుక్కలుగా ఉన్నవన్నీ కూడా అండమాన్ ఐలాండ్స్గా, ఇవి భారతదేశ అడ్మినిస్ట్రేషన్లో ఉండేటువంటి ప్రాంతాలు. ఈ సబ్ బేసిన్లో ఇప్పుడు పెద్ద ఎత్తున ఎక్స్కవేషన్స్ జరుగుతున్నాయి. అంటే సముద్ర తీరంలో ఈ చమురు నిక్షేపాలకు సంబంధించి కానీ సహజవాయు నిక్షేపాలకు సంబంధించినటువంటి అన్వేషణ పెద్ద ఎత్తున జరుగుతుంది. సో అక్కడ ఒక లీడ్ దొరికింది. ఖచ్చితంగా భారతదేశానికి సంబంధించి ఒక భారీ ఆయిల్ రిజర్వ్స్ అక్కడ ఉన్నాయనేటువంటి విషయం. అది కూడా హర్దీప్ సింగ్ పూరి మాటల్లోనే చెప్పాలంటే $20 ట్రిలియన్ ఎకానమీగా భారతదేశాన్ని నడిపించే శక్తి
ఈ ఆయిల్ రిజర్వ్స్కి ఉంటుంది అంటున్నారు. అంటే ప్రపంచవ్యాప్తంగా ఆయిల్కి డిమాండ్ ఎంత ఉందో, ఎలా ఉందో అందరికీ తెలిసినటువంటి విషయమే అది. సో భారతదేశం స్వయంగా ఈ ఆయిల్ నిక్షేపాలను కనుక వెలికి తీయడం ప్రారంభిస్తే $5 ట్రిలియన్ ఎకానమీ అనేటువంటి చర్చ దగ్గర మనం ఉన్నాం. ఇప్పుడు దాన్ని $20 ట్రిలియన్ ఎకానమీగా మలచొచ్చు అని చెప్పని హర్దీప్ సింగ్ పురి మాట్లాడుతున్నారు. ఒక మాజీ ఐఏఎస్ ఆఫీసర్, పైగా చమురు రంగంలో విశేషమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి అంత ఆషామాషిగా చెప్పేటువంటి స్టేట్మెంట్ కాదు. ఈ అండమాన్ సీలో జరుగుతున్నటువంటి ఎక్స్కవేషన్స్ ఖచ్చితంగా భారతదేశానికి గుడ్ న్యూస్ చెప్తాయనేటువంటి మాట ఆయన చెప్తున్నారు. ఇది అండమాన్ సీలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఐలాండ్స్, కొన్ని వందల దీవులు అక్కడ చిన్న చిన్న దీవులు ఉన్నాయి, కానీ ప్రధానమైనటువంటి ఐలాండ్స్ మాత్రం ఇది నార్త్ అండమాన్, మిడిల్ అండమాన్, లోవర్ అండమాన్, తర్వాత ఇటు చూస్తే కనుక నికోబార్ ఐలాండ్, కార్ నికోబార్, ఈ చివరకు వచ్చేసరికి లిటిల్ నికోబార్, గ్రేటర్ నికోబార్, ఇవన్నీ కూడా ఐలాండ్స్, ఒక్కొక్క ఐలాండ్కి ఉండేటువంటి పేరు. సో ఈ ప్రాంతంలో మాత్రం పెద్ద ఎత్తున చమురు నిక్షేపాలు బయటపడేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గయానా సైజ్ అనేటువంటి మాట ఉపయోగించారంటేనే ఏమాత్రం టిప్ లేకుండా ఆయన ఈ విషయాన్ని లీక్ చేస్తారని చెప్పి అనుకోవడానికి అవకాశం లేదు. సో భారతదేశానికి సంబంధించి ఇంధన కొరతని తీర్చడంలో ఆల్రెడీ ఇప్పుడు మనం న్యాచురల్ ఎనర్జీస్ మీద ఫోకస్ పెడుతున్నాం. రాబోయేటువంటి రోజుల్లో ఈ శిలాజ ఇంధనాలుగా చెప్పేటువంటి వాటికి కొరత లేకుండా ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు ఇరాన్లో యుద్ధం జరిగినా, సౌదీలో యుద్ధం జరిగినా, కువైట్లో యుద్ధం జరిగినా, భారతదేశం రష్యా యుద్ధం జరుగుతున్నా కానీ భారతదేశం ఆయిల్ రిజర్వ్స్ కోసం ఎక్కువ బెంబేలెత్తాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక మీదట ఆ పరిస్థితి రాకపోవచ్చు. అతి త్వరలోనే ఈ ఇన్వెన్షన్ని అధికారికంగా అనౌన్స్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయని పెట్రోలియం మంత్రిత్వ శాఖ మంత్రిగా హర్దీప్ సింగ్ పురి చెప్పడం అనేది ఖచ్చితంగా ఇది సంచలనాత్మకమైనటువంటి విషయం అవుతుంది. అతి త్వరలో భారతదేశానికి ఈ గుడ్ న్యూస్ చేరుతుందని చెప్పి ఆయన చెబుతున్నారు. కాబట్టి మరొక విషయం ఏంటంటే, కేజీ బేసిన్లో ఎలా అయితే జరిగినాయో చమురు నిక్షేపాలతో పాటు సహజవాయు నిక్షేపాలపైన కూడా అన్వేషణ జరిగింది. అదే తరహాలో అండమాన్ తీరంలో కూడా, సముద్ర తీరంలో పెద్ద ఎత్తున ఈ అన్వేషణలు కొనసాగుతున్నాయి. వాటికి సంబంధించినటువంటి ఆనవాళ్లు ఉన్న నేపథ్యంలోనే ఆయన ఈ ప్రకటన చేశారని భావిస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.